ఏ క్లయింట్ వస్తారో ఆ క్లయింట్ది ఏంటి, కొన్ని కొన్ని కేసులు డిఎన్ఏ పరంగా కూడా వాళ్ళ యొక్క ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళందరూ అంటారు, మేడం మేము ఇంతకుముందు ఇద్దరు ముగ్గురు దగ్గరికి వెళ్ళా, ఇలా మీలాగా ఎవరు అడగలేదు, నిజంగానే మాలోనే ఉంది లోపం అనేసి, నాలో ఏ తప్పు లేదనుకున్న వాళ్ళు కూడా ఎస్ మేడం ఇది నాదే తప్పు, నా వంశంలోనే ఉంది లేదా నాలో ఉంది, ఆ వంశంలో ఎలా ఉంది కూడా నేను కూర్చొని టక్ 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 చెప్పేస్తాను. వాళ్ళు అంటారు, మేడం మీరు ఏమైనా అంటే మీరు యు ఆర్ ఏ సో గ్రేట్ మేడం, అసలు ఇలా చూడంగానే మా లైఫ్ని అలా చెప్తున్నారు అని అంటే సాధన అంతేనండి. ఎంతోమంది క్లయింట్స్ని చూశాను. అలాగే గురువుల దగ్గర కొంత సాధన, ఆధ్యాత్మిక సాధన ఉంది. అలాగే సబ్జెక్టు పరంగా చేయటం ఉంది. చాలామంది థెరపీస్, వాళ్ళకి బాడీకి కొన్ని థెరపీస్ కావాలి, శరీరానికి కావాలి, శరీరంలో కొన్ని లోపాల కారణంగా కూడా వాళ్ళల్లో విపరీత ధోరణులు వస్తాయి. ఆ ధోరణుల ద్వారా కూడా సంసారాలు నాశనం అవుతాయి. సో వాళ్ళకి ఏది కావాలి అనేది చెప్పి పంపడం అనేది, వాళ్ళ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటే ఇద్దరు కొట్టుకుంటున్నారంటే ఇనేసి నీది తప్పు అని చెప్పటం కాదండి. ఇన్నున్నాయి ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటే, ఇట్స్ నాట్ ఎ జోక్. ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది, అమ్మో ప్రియాజ్యోతి దగ్గరికి వెళ్ళాలా, అంత పే చేయాలా అని అంటే, నేను లైఫ్ ఇస్తున్నాను నీకు అని నువ్వు ఫీల్ అయితే నా దగ్గరికి రా, లేకపోతే అవసరం లేదు.